భాగవతం రాసింది చూసి ఆయన ప్రేరణ వల్ల ఇదిగో ఈ శ్రీనాథుడు గారు వచ్చి ఎక్కిరిస్తే పొరపాటున ఏమన్నా ముడిపోతాడేమో అని చెప్పి శ్రీ సరస్వతీదేవి సాక్షాత్కారం ఆయనకి. అట్లాగే గజేంద్ర మోక్షంలో పద్యం రాస్తూ ఉంటే సగంలో అర్థం కాకపోతే శ్రీరామచంద్రుడే వచ్చి రాశాడని ఒక కథ. కాటుక కంటి నీరు తను కట్టుబయిన్ బడయల ఎచ్చదో కైటవరైత్యమర్ధను నిగాదిలి కోడలకు ఓ హాటక గర్భురాణి నిన్ను ఆకటికిన్గొని పోయి అల్ల కర్ణాటకి రాటకి చకులకమ్మ త్రిశుద్ధిగనము భారతి. అట్లాగే పోతన గారికి ఈ మన వీరేంద్రనాథ్ గారు, ఎద్దనపూడి సులోచనారాయణ గారు ఈ సస్పెన్స్ ఏమీ నేర్పలేదు. అదే మొట్టమొదటి మొదలు పెట్టగానే చెప్పేస్తాడు ఆయన నేనేం చేస్తున్నాను అనేది. భాగవతం మొదలు పెట్టాడు శ్రీ కైవల్య పదం భక్త పాలన కళా సంరంభకుందానముద్రేక స్తంభకు లోల విలసదృగ్జాల సంభూత నానాగంజాత భవండ కుంభకు మహానందాంగనాడింభకున్ మహానందాంగనాడింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదని. వాళ్ళకి వీళ్ళకి ప్రెసిడెంట్ పద్మశ్రీ ఇస్తాడని రాయటం లేదు ఇది నేను భాగవతాన్ని. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ కైవల్య పదం చేస్తాను నేను షార్ట్గా అది సస్పెన్స్ లేదని. ఎందుకంటే అట్లాగే వామన అవతారం మొదలు పెట్టినప్పుడు ఒక్క సెంటెన్స్ స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు ఒక సెంటెన్స్ ఆయన పంపించేశాడు స్వస్తి. అట్లాగే రుక్మిణి కళ్యాణానికి వెళ్తే మొట్టమొదటి పద్యంలో 100 పద్యాల మీనింగ్ చెప్పేస్తాడు ఆయన. అదుండమరేంద్రు గెల్చి సుధమున్ కైకొన్న చందంబునన్ జగదీనాథుల చైత్యపక్ష చెరులన్ సాడ్వాదులను గెల్చి భద్రదుడై